సినీ జోష్, నేను మీ మహా. 35 చిన్న కథ కాదు, చాలా పెద్ద కథ. ఎందుకంటే 72 నేషనల్ అవార్డు గెలుచుకున్న కథ. సో ఆ కథను రాసి అంత స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్ని కూడా అంత సూపర్ గా వచ్చిందంటే దానికి కారణం వన్ అండ్ ఓన్లీ నందకిషోర్ గారు. సో మనతో పాటు నందకిషోర్ గారు ప్రజెంట్ ఉన్నారు. ఆయనను అడిగి 35 చిన్న కథ కాదు విశేషాలు అయితే తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి, మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను సార్. ఏంటి సార్ మీరు చూడ్డానికి కొంచెం లావయ్యానా? లేదు సార్, మరి మీరు చూడ్డానికి ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నారు, కానీ మీలో మంచి కామెడీ యాంగిల్ కూడా ఉందని విన్నాం. నిజమేనా సార్? ఏమోనండి, అది ఫ్రెండ్స్ చెప్పాలి. చూడడానికి ఇన్నోసెంట్, నిజంగా ఇన్నోసెంటేనండి. చూడడానికి నిజంగా ఇన్నోసెంటేనా సార్? ఎలా సార్ అలా ఇన్నోసెంట్ అని మీకు ఎలా తెలిసింది? మనకు తెలుస్తుంది కదా సార్. అంటే పక్కన వాళ్ళు తెలియకపోవచ్చు కానీ అమ్మాయికుడికి తెలుస్తుంది. అమ్మాయికుడు అని తెలుస్తుందా సార్? ఓకే, 35 నేషనల్ అవార్డు వచ్చేసింది, ఫస్ట్ సినిమాకే వచ్చేసింది. ఆ ఫీల్ ఎలా ఉంది సార్? ఇది చాలా మంది అడిగారండి. బాధ్యతగా ఉంటుందండి, చాలా బాధ్యత అది యాక్చువల్లీ. అందరూ అడిగినా మేము కూడా అడగాలి సార్. ఎందుకు అని అంటే మాకు తెలియాలి కాబట్టి, మా ఆడియన్స్ కి తెలియాలి కాబట్టి. ఖచ్చితంగా సినీ జోష్ ఆడియన్స్ కి బాధ్యతగా ఫీల్ అవుతున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఓకే సార్, అసలు 35 సినిమా చిన్న కథ అని అప్పుడు స్టోరీ ఎప్పుడు రాసుకున్నారు? అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది? మధ్యలో ఏమైనా బ్రేక్ డౌన్స్ వచ్చాయా? ఎత్తుపల్లలో అంటే అప్ అండ్ డౌన్స్ వస్తాయండి. సో స్టార్ట్ అయింది 35 ప్రయాణం అయితే 2018. సో 18 నుంచి రిలీజ్ అవ్వడానికి 24 కాబట్టి ఒక 6 ఏళ్ల ప్రయాణం. 6 సంవత్సరాలు పట్టింది. అక్కడ నుంచి ఇంకొక 2 ఏళ్ళు. ఇప్పుడు 6 సంవత్సరాల ప్రయాణానికి ఇప్పుడు అవార్డు వచ్చింది సార్. అంతే. అదే మీరు అంటే 2018 అంటే 2020లో తీసుంటే వచ్చేది కాదేమో. అప్పుడు కోవిడ్ వచ్చేది. అందుకే సార్ అవార్డులు కూడా అప్పుడు పెండింగ్ లో పడిపోయినాయి, చాలా మందికి కూడా రాలేదు కదా. సో మీకు అక్కడ ప్లస్ అయింది అనిపించిందా మరి? అంతేనా, అంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. పెద్ద జరగడానికి ఒక కారణం ఉండదు. అది జరుగుతున్నప్పుడు మనకు తెలియకపోవచ్చు, తర్వాత తెలుస్తాయి. నార్మల్ గా ఎవరినైనా మనం చూస్తున్నప్పుడు ఓకే ఇలాంటి కథలు కూడా తీస్తే బాగుంటుంది అని ఇన్స్పైర్ అవుతాం. లేకపోతే మన రియల్ లైఫ్ లో జరిగి ఉంటే అలాంటి కథ స్క్రీన్ మీద తీసుకొస్తే బాగుంటుందని ఇన్స్పైర్ అవుతాం. లేదా బుక్స్ నుంచి ఏదైనా నచ్చితే అలా ఇన్స్పైర్ అవుతాం, రియాలిటీకి దగ్గరగా తీయాలనుకున్నప్పుడు. మరి 35 చిన్న కథ కాదు, ఏదైనా ఇన్స్పైరింగ్ స్టోరీ ఉందా? లేకపోతే మీ లైఫ్లో ఏమైనా జరిగిందా? ఇప్పుడు మీరు చెప్పింది అండి ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. అది ఓకే, మనం చదివిన పుస్తకాలు, మనం చూసే సినిమాలు, మనం చూసే మనుషులు, వాళ్ళ అనుభవాలు, నా అనుభవాలు, నా ఫ్రెండ్స్ అనుభవాలు, మా అమ్మ, మా పిన్నులు, మా అత్త, బావ, ఫ్రెండ్ అన్నీ. ఇంకా ఇట్స్ లైక్ మనం చూసిన జీవితం నుంచి, చదివిన పుస్తకం నుంచి, చూసిన సినిమాల నుంచి ఎక్కడో సబ్ కాన్షియస్ గా మిక్సీలో తిరిగి ఒక కథ వస్తుంది. ఓకే సార్, సినిమాలో లెక్కల మాస్టర్ ఉన్నారు ప్రియదర్శి గారు, మరి మీ లైఫ్ లో ఎవరైనా ఉన్నారా అలా? దర్శి లాంటి లెక్కల మాస్టర్ అయితే లేరు. దర్శి లాంటి లెక్కల మాస్టర్ లేరు. చాణక్య అలాంటి లెక్కల మాస్టర్. అంటే మీకు సబ్జెక్ట్స్ లో ఏమైనా టఫ్ సబ్జెక్ట్ అని స్కూల్కి వెళ్ళడానికి మీరు కూడా ఫెయిల్ అవుతున్నాం అలాంటి సినారియోస్ ఉన్నాయా సార్? అంటే మెయిన్ సబ్జెక్ట్స్ ఏవి నాకు టఫ్ ఈజీ అని అనిపించేది కాదండి. అన్ని పాసా సార్? అంటే చదవాలి, పాస్ అవ్వాలి. అంటే టాపర్ అవ్వాలి, ఇలాంటి ప్రెజర్స్ మీ ఇంట్లో ఏం లేవా సార్? లేవు. ఓకే, అయితే మీరు లక్కీ చైల్డే సార్. చాలా లక్కీ, నేను చాలా లక్కీ చైల్డే కాదు, ఇప్పటికి కూడా నేను చాలా లక్కీ. ఓ లక్కీ కాబట్టి ఇంత లక్ వచ్చింది సార్ మీ కష్టానికి ప్రతిఫలంగా. అంటే ప్రతి ఒక్కరు పని చేయాలండి. పని చేస్తే ఖచ్చితంగా పనికి ప్రతిఫలానికి కొంచెం మీరన్నట్టు కష్టపడితే ఆ లక్ ఫ్యాక్టర్ అన్నది కూడా యాడ్ అయిద్దాము. పని చేయకుండా లక్కీ అనుకుంటే కూర్చుంటూ ఉంటే ఏం కాదు. అవును, అంటే గాలికి దీపం పెట్టి కాపాడమంటే దేవుడు కూడా ఏం చేయలేడు కదా సార్. అవును సార్, అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీరు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చినారు? అండ్ డైరెక్టర్ గా అవ్వాలని మీరు ఎప్పుడు ఫిక్స్ అయినారు సార్? వచ్చింది డైరెక్టర్ అవుదాం అన్నాను, మళ్ళీ ప్రత్యేకంగా ఫిక్స్ అయ్యి అదే జర్నీలో మారింది. అంటే ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా సార్, డైరెక్టర్ అయినా కూడా కొందరు రాజమౌళిని తీసుకుంటారు, కొందరు పూరి గారిని తీసుకుంటారు, కొందరు వివి వినాయకర్ గారిని తీసుకుంటారు. అలా మీకు ఎవరు ఇన్స్పిరేషన్ సార్? అలా ఒక్కరంటూ ప్రత్యేకంగా లేదు. మనుషుల కన్నా కూడా వాళ్ళ సినిమాలు మనం ఇన్స్పైర్ చేస్తాయి. ఓకే, స్టోరీలు ఇన్స్పైర్ చేస్తాయి. సో రాజమౌళి గారు మీరు పేరు ఎత్తారు కాబట్టి రాజమౌళి గారు ఈగా ఇన్స్పైర్ చేస్తారు, మర్యాద రామన్ ఇన్స్పైర్ చేస్తారు, అతని డెడికేషన్ ఇన్స్పైర్ చేస్తారు. పూరి గారి పోఖ్రి అవ్వచ్చు, లేకపోతే అమ్మానవ తమిళ అమ్మాయి అవ్వచ్చు, వినాయక్ గారి అదూర్స్ అవ్వచ్చు. ఇలా
వాళ్ళ సినిమాలు ఇన్స్పైర్ చేస్తాయి మనని. వాళ్ళుగా వాళ్ళ వ్యక్తిత్వంతో ఇన్స్పైర్ చేసేది ఫిల్మ్ మేకర్స్ చాలా తక్కువ ఉంటారు. అంటే తక్కువ ఉంటారు అంటే మనకు తెలియదు కదా వ్యక్తులుగా వాళ్ళు ఎలా, అలాంటి వాళ్ళు వాళ్ళ సినిమాలు చూసే ఇన్స్పైర్ అవుతాం. సో అలా చాలా సినిమాలు ఉంటాయి. ఓకే, రాజమౌళి గారిలో మీకు బాగా నచ్చిన పాయింట్, ఆయన నుంచి నేర్చుకునే విషయం ఏదైనా ఉందా యాజ్ ఏ డైరెక్టర్? యా అండి, అంటే ఖచ్చితంగా ఇప్పుడు రాజమౌళి గారు ఎమోషన్ ఎంత బాగా చెప్తారండి. అతను యాక్షన్ సీక్వెన్సెస్ ఎంత బాగా తీస్తారు అన్నది ఒక ఎత్తు అయితే, ఆ యాక్షన్ సీక్వెన్స్ ముందు ఉండే ఎమోషనల్ కోర్ ఏదైతే ఉంటుందో అది ఆయన ఎప్పుడు మిస్ అయ్యారు. అది చాలా చాలా బలంగా చెప్తారు, చాలా బాగా చెప్తారు సార్. నేర్చుకోవాలి మనందరం. ఓకే, మీరు కూడా అలానే చెప్పారు సార్ 35లో. అంటే నవ్విస్తూనే ఫైనల్ గా ఏడిపించేశారు. ఏవో చిన్న చిన్న అడుగులండి, వాళ్ళతో పోల్చుకోకూడదు, తప్పు. అంటే ప్రతి ఒక్కరు చిన్న నుంచే కదా సార్ పెద్ద అవుతారు. అయ్యాక మాట్లాడదాం. ఓకే, అప్పుడు మీకు మాకు ఇంటరాక్షన్ అవ్వడానికి మేము అపాయింట్మెంట్లు తీసుకోవాల్సి వస్తుంది సార్. ఇప్పుడు కూడా 3:30 కలుద్దాం అనుకున్న అపాయింట్మెంట్తోనే కదా వచ్చాం. అంటే అట్లీస్ట్ ఇవ్వడానికి ఛాన్స్ ఇచ్చారు సార్, అప్పుడు ఇవ్వలేరేమో, అందుకే ఇప్పుడే అడిగేస్తున్నాం అనమాట. నేను పెద్దోడు అవుతాను అన్న మీ నమ్మకానికి నిజం చేయాలని కోరుకుంటున్నాను. యా, ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా అవుతారు. మీరు ఫస్ట్ డెబ్యూ ఫిలిమే నేషనల్ అవార్డు వచ్చిందంటే మీరు చిన్న డైరెక్టర్ కాదు సార్ మా దృష్టిలో అయితే. ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్, పెద్ద స్థాయిలో ఉన్న డైరెక్టర్. పివి వినాయక్ గారి నుంచి ఏం నేర్చుకున్నారు సార్? అలా ఇంకా స్పెసిఫిక్గా మీరు 3 పేర్లు చెప్పి, వినాయక్ గారిది ఎడిట్ మీద చాలా మంచి కమాండ్ ఉంటుందని చాలాసార్లు నేను విన్నానండి. రష్ అతను షూట్ చేసేది, వాళ్ళందరూ రీల్ నుంచి వచ్చారు కదా. సో ఎప్పుడైతే అనలాగ్ రీల్ నుంచి వచ్చారో కట్ టు కట్ చాలా స్పెసిఫిక్ గా ఉంటారని విన్నాను. ఆ ఎడిట్ వినాయక్ గారి దగ్గర నుంచి మేబీ ఆ ఎడిటింగ్ స్టైల్ కానీ, అంటే ఎడిట్ మీద ఉన్న కమాండ్ నేర్చుకోవాలి. అంటే ప్రతి ఒక్క డైరెక్టర్ వాళ్ళ నుంచి ఎంతో అంత నేర్చుకున్న వేరే డైరెక్టర్స్ నుంచి మనకంటూ ఒక ట్రూ ఐడెంటిటీ, మన సెల్ఫ్ ఒక యూనిక్నెస్ చూపించాలని ట్రై చేస్తుంటారు కదా సార్. అలా మీ స్టైల్ ఏంటి సార్? అదే 35తో మొదలైందండి. ఓకే, అదే 35తో మొదలైంది. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలా డిజైన్ చేసుకుంటున్నారు సార్? అంతే అండి, స్టోరీ రాస్తున్నాము. ఇట్స్ అండర్ ప్రెప్. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ నడుస్తుంది. సరైన టైంలో చెప్తాం. సరైన టైంలో చెప్తారు. మరి ఎవరితో చేస్తున్నారు సార్ ఆ మూవీని? అతి త్వరలో చెప్తాను. అది కూడా త్వరలో. మాకేం లీక్స్ ఇవ్వరు అయితే? ఇక్కడ లీక్ అంటే అంటే సమయం సందర్భం కుదరాలిగా. సార్, ప్రియదర్శి గారు ఒకప్పుడు అంటే బలగంతో సూపర్ హిట్ అయినారు. ముందే ప్రాజెక్ట్ అయితే ఒప్పుకోవడం జరిగింది. కానీ ఒకసారి హీరోగా ఒక పాపులారిటీ వచ్చిన తర్వాత అంటే నేను మళ్ళీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చెయ్యను అని చాలా మంది వెనక్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు సార్. అంటే అలా ఏమన్నా ప్రియదర్శి గారి నుంచి అలాంటి వచ్చాయా, ఛాలెంజెస్ వచ్చాయా, లేకపోతే ఆయననే చేసేయడం జరిగిందా? దర్శి స్వీట్ పర్సన్ అండి. దర్శితో అసలే 200% ఆన్ సెట్ ఆఫ్ సెట్ ఎప్పుడూ ఇబ్బంది లేదు. ఓకే, దర్శి గారిలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి సార్? దర్శికి యాక్చువల్లీ సినిమా సంగతి పక్కన పెడితే దర్శి బాగా చదువుతాడండి. తెలుగు మీద చాలా చాలా పట్టున్న అతి తక్కువ నటుల్లో తను కూడా నా ఫీలింగ్. ఓకే, దర్శి అందరూ మనం ఎక్కువ తెలంగాణ మాండలికంలో దర్శి పాత్రలు డిజైన్ చేస్తున్నారు కానీ అతను ఏదైనా పలకగలడు. అండ్ భాష మీద చాలా కమాండ్ ఎక్కువ అండ్ వెరీ వెరీ స్పాంటనియస్ యాక్టర్. ఏ మాండలికమైనా చాలా బాగా దర్శి ఇస్ నెక్స్ట్ లెవెల్. ఓకే, నివేత గారు ఇంకా విశ్వదేవ్ గారు వీళ్ళు కూడా యాక్ట్ చేయడం జరిగింది కదా. అంటే మీరు ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ కోసం అని విశ్వదేవ్ దగ్గరికి వెళ్ళారని తెలిసింది సార్, ఒక ప్రొడ్యూసర్ కోసం వెతుక్కుంటూ. కానీ విశ్వదేవ్ గారు ఏం చెప్పారంటే, మాకు నాన్న మీలో కనిపిస్తున్నారు అని క్యారెక్టర్ ని మీరు సెలెక్ట్ చేయడం విశ్వదేవ్ గారిని అని చెప్పారు కదా. అంటే ఒక డైరెక్టర్ విజన్ అనేది ఎలా ఉంటుంది సార్ ఒక క్యారెక్టర్ ని పిక్ చేసుకునే ముందు? సో ఆ కథ ఏంటంటే ఏం లేదు, ప్రసాద్ పాత్రకి ఆడిషన్స్ చేస్తున్నప్పుడు విశ్వ కూడా ఆడిషన్ ఇచ్చారు. ఆడిషన్ ఇచ్చాక విశ్వ బాగున్నారు అనిపించింది. కొన్ని కారణాంతరాల వల్ల అతని ప్రొడక్షన్ కూడా టేకప్ చేశారు. అంటే అతని స్నేహితుడు, అతను కూడా కాదు యాక్చువల్లీ, సిద్ధార్థ్ అని అతని స్నేహితుడు టేకప్ చేశారు. అండ్ దానికి సృజన్ గారు కూడా యాడ్ అయ్యారు. అండ్ మీరు అందరూ సినిమా చూసారు. అరుణ్ దేవ్ తో పాటు ఇంకొక 1500 మంది పిల్లల్ని మీరు ఆడిషన్ చేసిరంట. మరి అరుణ్ దేవ్ ని ఈ క్యారెక్టర్ కి పిక్ చేసుకోవడానికి ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ ఉందా సార్ తనలో? ఇప్పుడు అరుణ్ క్యారెక్టర్ కోసం నేను 1500 మందిని చేయలేదండి. మన సినిమాలో మీరు చూస్తే ఇంచుమించు ఒక 60 మంది పిల్లలు ఉన్నారు. ఆ సెక్షన్ ఈ సెక్షన్ కలిపి. సో ఆ 60 మంది పిల్లల కోసం యాక్చువల్లీ సినిమాలో నటించిన ప్రతి పిల్లాడు కోసం, ప్రతి పాప కోసం చేసిన ఆడిషన్స్. ఆ 1500 మందిలో అరుణ్ అనే క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారంటే వీడు దొరికి. ఓకే, అరుణ్ కూడా చాలా అంటే హార్డ్ వర్కర్, చాలా గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ వాడు.
అవును సార్. సార్ ఇప్పుడు స్కూల్లో మీకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతి కథను కూడా మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తా అన్నారు కదా, ఇండస్ట్రీలో అట్లా మీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరున్నారు సార్? ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి, కానీ ఫ్రెండ్స్తో యాక్చువల్లీ కథలు డిస్కస్ చేయరు, రైటింగ్ టీమ్తో చేస్తారు. సో రైటింగ్ టీమ్ శివ అని ఒక అబ్బాయి ఉన్నాడు, శివనాగన్, తర్వాత ప్రశాంత్ విఘ్నేష్ అని ఇద్దరు, అండ్ మా సజీవ్ అండ్ మై రెస్ట్ ఆఫ్ మై డైరెక్షన్ టీమ్, వీళ్ళందరితో డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే సార్, మీరు హైదరాబాద్కి ఎప్పుడు రావడం జరిగింది అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మాది వైజాగ్ అండి. సో నేను ఇండస్ట్రీ అంటే సినిమాలు చేద్దామని వచ్చింది 2013. ఓకే, 13 నుంచి ఇక్కడే ఉన్నారా సార్? అంతే అండి, 13 నుంచి. అంటే మీరు స్క్రీన్ రైటర్ అంటే స్క్రిప్ట్ రైటర్గా కూడా చేస్తున్నారు కొన్ని సినిమాలకని విన్నాం సార్. నేను స్క్రిప్ట్ రైటింగ్ అనే దానికన్నా అండి, అంటే డైలాగ్ రైటింగ్ క్రిష్ గారితో కొంతకాలం నేను అతని ఐడియాస్ని డెవలప్ చేయడానికి అతని టీంలో పనిచేశాను. మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? పేరెంట్స్ ఇంకా వాళ్ళందరూ ఏం చేస్తారు? అమ్మ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి, ఇప్పుడు రిటైర్ అయిపోయారు. అది సార్ ధీమా, అంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మీరు హ్యాపీగా ఇక్కడ రిలాక్స్ అయినా కలిసి వచ్చింది. నిజం. ఓకే, మ్యారీడ్ అయినా సార్ మీరు? అవునండి. ఓకే, మ్యారేజ్ ఎప్పుడైంది సార్ మరి? 2024, 2 years అవుతుంది. ఓకే, సినిమా రిలీజ్ అయినప్పుడే మ్యారేజ్? ఇంచుమించు ఆ చుట్టుపక్కల. ఓకే, అంటే మీకు ఫస్ట్ నేషనల్ అవార్డు కన్నా ముందు గద్దర్ అవార్డు కూడా వచ్చింది సార్. అవునండి సార్. అవార్డు రాగానే ప్రతి ఒక్క పేరెంట్కి నేషనల్ అయినా గద్దర్ అవార్డు అయినా అవి చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్. రీసెంట్గా కమిటీ కుర్రల్లో డైరెక్టర్కి బెస్ట్ ఫిలిం అవార్డు వచ్చిందని వాళ్ళ ఫాదర్ ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యారంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. అలాంటి మూమెంట్స్ మీ ఫ్యామిలీ దగ్గర నుంచి వచ్చినాయా సార్? మీలాగా నిశ్శబ్దంగా ఫీల్ అయ్యారా వాళ్ళు? అయ్యో, అంటే మా అమ్మ మా నాన్న దే ఆర్ పీపుల్ ఆఫ్ వెరీ లెస్ వర్డ్స్ అండి, చాలా తక్కువ మాట్లాడతారు వాళ్ళిద్దరు. సో వచ్చిందా సంతోషం అన్న, జాగ్రత్త. సార్ మీరు మీ ఫ్యామిలీ అందరు నాకు నిజంగా రేస్ గుర్రంలో శృతి హాసన్ ఇంకా ప్రకాష్ రాజ్ గారు లాగా అనిపిస్తుంది. అలా ఏం లేదండి, అంటే మేబీ వాళ్ళ సంతోషం నా ప్రత్యక్షంగా ఎక్కువ వ్యక్తం చేయకపోవచ్చు, పరోక్షంగా చాలా వ్యక్తం చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, పరోక్షంగానే చేస్తున్నారు, ఆ నమ్మకం అయితే ఉంది కదా, అది కూడా ఇన్నర్ లోనే ఫీల్ అవుతుంది. అంటే ఎవరైనా ఏ పేరెంట్స్ అయినా ఎంత పరోక్షంగా చేసినా ఏదో ఒక కాంప్లిమెంట్ అయితే ఇస్తారు సార్ ఖచ్చితంగా. అరే నువ్వు బాగా చేసావురా, బాగుంది, అంతే, బాగుందిరా బాగా చేసావు, బాగుందిరా బాగా చేసావు, నెక్స్ట్ టైం బాగా చెయ్యు, జాగ్రత్త చెయ్యి ఈసారి వాళ్ళ దగ్గర. అంతేనా సార్? అంతే, అంతకన్నా ఎక్కువ ఉండదు. సార్ ఇక్కడ నాకు ఒక డౌట్ వస్తుంది సార్, ఇంటర్వ్యూయర్ మీరా నేనా? అన్ని నేనే చెప్తున్నాను సార్, మీరేమో షార్ట్ ఆన్సర్స్ ఇంతే చెప్తున్నారు. ప్రశ్నలు పొడవుగానే ఉంటాయండి, సమాధానాలు చిన్నగా ఉంటాయి. సమాధానాలు కూడా పెద్ద చెప్తారు సార్, కానీ మీరేంటంటే దాంట్లో కూడా క్లీన్ అండ్ షార్ట్ కట్, నో లెంత్, ఓన్లీ లాగ్ లేకుండా చెప్తున్నాను. ఓకే సార్, మీరు బాగా సినిమా చాలా సార్లు చూసిన సినిమా ఏంటి సార్? సాగర సంగమం. ఓ, కమల్ హాసన్ గారు, నాకు చాలా ఇష్టం. ఓకే, అంటే అందులో కూడా మీలాగే పీస్ఫుల్గా సినిమా అంతా మెలోడీగా వెళ్ళిపోతుందనా? అలా నేను లేదండి, అది కనెక్ట్ అయ్యాం అంతే. బాలకృష్ణ అనే క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయిపోయాం అంతే. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్లో మీకు ఎలాంటి కథల్ని పిక్ చేసుకుంటున్నారు? మాకు రివీల్ చేయొద్దు, కానీ ఇలాంటి కథలు వస్తుందని మాత్రం చెప్పాలి. నన్ను ఇన్స్పైర్ చేసే కథనే పిక్ చేసుకుంటున్నాను సార్. రీసెంట్గా 35 చిన్న కథ కాదు బుక్ను కూడా లాంచ్ చేయడం జరిగింది కదా. సో ఆ బుక్ అమ్మ డైరీలో కొన్ని పేజీలను ఒక బుక్ వచ్చింది సార్ రీసెంట్గా. ఓకే. సో అది చాలా పాపులర్ అయింది. అంటే ఒక మెలోడీ, అంటే ఒక చిన్న కథ అంటే మామూలుగా సాగిపోతూ ఉంటుంది సార్. కథను చదివినప్పుడు మన పక్కన చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ అనే విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో 35 చిన్న కథ కాదు కూడా అలానే హిట్ అవుతుందని అనుకుంటున్నారా? అంటే 35 చిన్న కథ కాదు అనే ఆ పుస్తకాన్ని స్క్రీన్ ప్లే యాక్చువల్లీ అది. సో స్క్రీన్ ప్లేని రిలీజ్ చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, నాకు సినిమా రిలీజ్ అయ్యాక చాలా మంది నన్ను అడగడం జరిగింది, స్క్రీన్ ప్లేని మాకు ఇస్తారా, మేము చదువుతాము అని చెప్పి. ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు, తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, ఇలా నన్ను అడగడం జరిగింది. ఆ అడిగే ఆలోచన అడుగుతూ ఉంటే సరే ఏదైనా అంటే ఒకరిద్దరికి అయితే మనం పంపించగలం, కానీ చాలా మంది నా దాకా రాకపోవచ్చు కదా అన్న ఆలోచన ఉన్నప్పుడు వెంకట సిద్ధారెడ్డి గారి అన్విక్షి పబ్లికేషన్స్ వాళ్ళు జెర్సీ స్క్రీన్ ప్లేని పుస్తకంగా వేశారు, నాని గారి జెర్సీ. అది నేను చూసి ఓకే ఇది ఇలా మనం కూడా చేస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన రావడం, దానికి ఆయన కూడా పాజిటివ్ గా స్పందించడం, అక్కడి నుంచి ఇక్కడ. ఓకే సార్, మీరు బుక్స్ మామూలుగా చదువుతారా సార్? అంటే ఎలాంటి బుక్స్ చదువుతారు సార్? అన్ని రకాల. మీరు బాగా చదివిన ఒక 3 బుక్స్ నేమ్ చెప్పండి. చివరకు మిగిలింది,
తర్వాత 1000 పడగలు, ఓకే. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. ఇట్లా అంటే నావెల్స్ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంటాయి కదా సార్. అంటే కొంతమంది రియల్ లైఫ్ నావెల్స్ కూడా మనకి పబ్లిష్ చేస్తుంటారు. అలా ఎవరిదైనా చదివారా సార్ మరి? గాంధీ గారి ఆటోబయోగ్రఫీ చదివాను. గాంధీ గారిది చదివారు. ఓకే. గాంధీ గారిలో అంటే బుక్ చదివినామంటే ఏదో ఒక పాయింట్ మనకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. సో గాంధీ గారిలో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ సార్ బయోగ్రఫీలో? నిలబడడం అండి. బేసిక్గా అతను అనుకున్న సిద్ధాంతాలకి ఒక మనిషిని నిలబడితే ఎంత ఎత్తున ఎదుగుతాడు, ఎక్కడ ఉంటాడు. ఓకే. మిమ్మల్ని ఇండస్ట్రీలో బాగా ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఎవరు సార్? ఇండస్ట్రీలోనే అదే అండి, వ్యక్తులు ఇన్స్పైర్ చేయడం చాలా చాలా రేర్ అండి. అంటే వ్యక్తులు ఇన్స్పైర్ చేయరు, వాళ్ళ రచనలు బాగా ఇన్స్పైర్ చేస్తాయి. అలా నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది అయితే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటలు. ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం అని చెప్పాలి సార్. సూపర్. నాకు నిద్ర రావాలంటే జోలపాట ఆయనే, కొంచెం డౌన్ లో ఉంటే ఉత్తేజపరిచేది ఆయన. ఓకే. ప్రతి ఒక్క సాంగ్ ఒక మాస్టర్ పీస్ అనే చెప్పాలి సార్ అసలు. సార్ ఇంత పెద్ద అవార్డు వచ్చింది కదా, మరి ఇండస్ట్రీ నుంచి ఎవరైనా మీకు కాంప్లిమెంట్ ఇవ్వడము లేకపోతే విష్ చేయడం జరిగిందా సార్? నాకు తెలిసి ఫోన్ చేశారండి. అంటే మన పరిచయం ఉన్న వాళ్ళు నాగేశ్వన్ గారు ఫోన్ చేశారు, స్వప్న గారు ఫోన్ చేశారు, అండ్ రానా ఆబ్వియస్లీ, అండ్ అంతే అండి. నాకు తెలిసిన వాళ్ళు అంటే నాకు పరిచయం ఉన్న వాళ్ళే నా నెంబర్ ఎవరో తీసేసుకుని అలా ప్రయత్నించి తీసుకుని ఎవరు ఫోన్ చేయలేదు. అంటే ఏదైనా అవార్డు వచ్చినా, చిన్న అవార్డు వచ్చినా కూడా చాలా మంది ఇప్పుడు చిరంజీవి గారు కానివ్వండి, పెద్ద పెద్ద స్టార్లు అందరూ కూడా వాళ్ళని పర్సనల్ గా పిలిపించుకొని మరి కంగ్రాచులేట్ చేస్తుంటారు కదా. సో అలాంటి అనుభూతి మీకు ఏమైనా దొరికింది? ఇంకా కలగలేదండి, కలిగినప్పుడు చెప్తా. ఖచ్చితంగా కలుగుతుంది సార్. ఎందుకంటే మీరు చిన్న అవార్డుని సాధించలేదు, దేశానికి మంచి సినిమాని అందించారు, అలాగే మంచి అవార్డుని కూడా సాధించారు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఏ డైరెక్టర్ కైనా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది సార్, అలాగే డ్రీమ్ హీరో కూడా ఉంటారు వీళ్ళతో ఎప్పుడైనా చేయాలి అని. సో అలా మీరు ఎవరితో చేయాలనుకుంటున్నారు? డ్రీమ్ ప్రాజెక్ట్ అది కూడా ఇంకా నా లిస్ట్ లో లేదంటారా సార్? యాక్చువల్లీ లేదు. డ్రీమ్ ప్రాజెక్ట్, ప్రతిదీ డ్రీమ్ ప్రాజెక్టే అని చెప్పచ్చు. కానీ ప్రతిదీ ఏదైనా అంటే మన చేతిలో ఉన్న పని చాలా పద్ధతిగా, చాలా జాగ్రత్తగా, భయభక్తులతో చేయాలన్నదే నా పద్ధతి. ఓకే. సో ఎవ్రీ ప్రాజెక్ట్ హ్యాస్ టు బి డన్ విత్ సేమ్ డిసిప్లిన్. ఎవరితో చేయాలనుకుంటున్నారు? కథ బట్టి కదండి మనం ఎవరు డిసైడ్ చేయడానికి కథ కదా. అంటే మనకు ఒక ప్యాషన్ ఉన్నప్పుడు ఈ హీరోతో చేయాలనుకున్నప్పుడు ఆయన కోసం కూడా కథలు రాస్తూ ఉంటారు సార్ డైరెక్టర్స్. ఎవరితో చేయాలనుకుంటున్నారు? అందరితో చేయాలని ఉంటదండి. ఎవరితో. చిరంజీవి గారితో చేస్తారా సార్ మరి? చేస్తానండి, ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు చిరంజీవి గారికి ఒక స్క్రిప్ట్ చెప్పాలి అని అంటే ఎలాంటి స్టోరీ చెప్తారు? అది ఇక్కడ ఎలా చెప్తారండి, ఆయన ఇక్కడ చెప్పాలి. అంటే స్క్రిప్ట్ మాస్ చెప్తారా, మెలోడీ చెప్తారా, లేకపోతే యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉండే అలా ఎలా డిజైన్ చేసుకుంటారు సార్ చిరంజీవి గారు అంటే? చిరంజీవి గారికి చెప్తారండి, మళ్ళీ మన మధ్య ఎందుకు అనవసరంగా సర్ప్రైజ్ పోతుంది అంటారా? అసలు మీరు ఏది కూడా బయటికి రానివ్వట్లేదు సార్, అసలు అన్ని కూడా దాచేస్తున్నారు. అంటే బయటకి దాచేయడం అంటే ఉంటే దాచేయచ్చండి, ఏం లేదు ఇక్కడ దాయడానికి చెప్పడానికి ఏం లేదు. చిరంజీవి గారికి మనం ఎప్పటిదాకా నేను ఆలోచించలేదు, ఇప్పుడు ఆలోచించి చిరంజీవి గారికి ఒక కథ వేసి చెప్పాలి. అది మేము చూడాలి సార్, మీరు చిరంజీవి గారితో చేయడం మేము చూడాలి, అందుకే అడుగుతున్నాను. చూస్తారు? ఖచ్చితంగా చూస్తాను సార్. సో చాలా మంది ఏంటంటే ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు చిరంజీవి గారు అయినా ఇలా తీసుకుంటూ ఉంటారు. డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే కూడా ఎప్పుడో ఒకసారి లైఫ్ లో చేయాలి అని ఉంటుంది. కానీ మీ రియల్ లైఫ్ లో మీరు ఇన్స్పైర్ అయిన పర్సన్ ఎవరు సార్? అంటే నాట్ ఓన్లీ ఫిలిమ్స్ పక్కన పెట్టండి, అంటే లైఫ్ లో మీరు ముందుకెళ్ళడానికైనా వెనక్కి రావడానికైనా, ముందుకెళ్ళడానికి ఎవరు సపోర్ట్ చేశారు, వెనక్కి రావడానికి ఎవరైనా అలా ఉన్నారా? వెనక్కి రావడానికి నాకు తెలియదండి, ముందుకెళ్ళడానికి చాలా మంది సపోర్ట్ చేశారండి. ఇన్స్పైర్ అంటే అమ్మ, నాన్న, డిఫరెంట్ మా చెల్లి కూడా నన్ను ఇన్స్పైర్ చేస్తుంది, ఇప్పుడు మా భార్య కూడా ఇన్స్పైర్ చేస్తుంది. సో మనం తీసుకోవాలే కానీ అండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనం ఇన్స్పైర్ చేస్తారు, చాలా చిన్నవాళ్ళు. కానీ చాలా మంది వెనక్కి కూడా నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కదా. అందరూ ఉంటారు కదండి, అది పార్ట్ ఆఫ్ లైఫ్ కదా. వాళ్ళు కూడా ఒక రకంగా ఇన్స్పైర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనకి ముందుకెళ్ళని కసి ఎక్కడి నుంచి. ఓకే, అవును. వాళ్ళకి మొహం మీద కొట్టినట్టు మన సక్సెస్ తో చెప్పాలి మనం ప్రయత్నిస్తాం కదా, అది కూడా ఇన్స్పిరేషన్ మరి. ఓకే, అంటే మీరు మొత్తం ప్రతిదీ కూడా పాజిటివ్ గానే తీసుకుంటారా సార్? మ్యాక్స్ అంటే అది తప్పు రైట్ తెలియదు కానీ నాకు వేరే ఆలోచన రాదండి ఫస్ట్. అంటే ఏది చెప్పినా కూడా అందులో పాజిటివిటీ మాత్రమే కనిపిస్తుంది, ఎక్కడ నెగిటివిటీ అనేది నెగిటివ్ గా. ఇన్ కేస్ మీ సరౌండింగ్స్ లో నెగిటివ్ పీపుల్ ఉన్నా కూడా నాకు అది తెలియాలి కదండి, అది నెగిటివ్ అని ఫస్ట్ నాకు తెలియదు ఫస్ట్. సార్ మీకు తెలిసినా కూడా మీరు అలానే ఫీల్ పర్లేదు అనుకుంటారేమో సార్, అంతకు మించి అయితే ఏమన్నారు సార్? ఇంకా
వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. వాళ్ళ ఇంత మంచోళ్ళు ఏంటి సార్ మీరు అసలు? పొగుడుతున్నారు, అర్థం అవుతుంది. లేదు సార్, అంత పాజిటివ్గా వెళ్ళినప్పుడే మనకి సక్సెస్ కూడా పాజిటివ్గానే వస్తుంది సార్. హోప్ఫుల్లీ యా. అందుకోసం అంటున్నాను సార్. సార్ ఒక డైరెక్టర్ డైరెక్షన్ చేసేటప్పుడు ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్? పేపర్ మీద ఉన్నది స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ చేయడానికి నాకు తెలిసి ప్రతి దర్శకుడు రాత్రి బాగా కష్టపడతారండి, అంతే. అదే జాగ్రత్త. పేపర్ మీద ఉన్నది స్క్రీన్ మీదకి ఎంత ట్రాన్స్లేషన్ లాస్ తగ్గించి మనం తీసుకెళ్ళగలం. ట్రాన్స్లేషన్ లాస్ ఉంటుంది ఖచ్చితంగా. పేపర్ మీద ఉన్నది 100% అయితే అది తీసుకొచ్చేసరికి అది 60 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 70 అవ్వచ్చు, 80 అవ్వచ్చు. అండ్ ఎవ్రీ డైరెక్టర్ ట్రైస్ టు మేక్ ఇట్ 100%. అది చాలా అంటే ఒడిదొడుగులు కూడా ఎదురవుతుంటాయి కదా సార్. స్క్రీన్ పేపర్ మీద ఉన్నది డైరెక్ట్ మొత్తం స్క్రీన్ మీద ఖచ్చితంగా 35కి అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయా సార్ మరి? వస్తాయి కదండి ఆబ్వియస్లీ. అవి ఏంటి స్పెసిఫిక్గా అంటే నాకు గుర్తులేదు, ఎందుకంటే అప్పటికి సాల్వ్ చేస్తుంటాం. కానీ వస్తాయా, ప్రతిరోజు వాతావరణం ఒకలాగే ఉంటుంది కదా. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్క రోజు మనం అనుకున్నట్టు ఉంటుంది, ఒక్కొక్క రోజు మనం అనుకున్నట్టు ఉంటుంది. దానికి తగ్గట్టు మనం అప్పటికప్పుడు ప్లాన్స్ మార్చుకుంటూ నావిగేట్ చేసుకుంటూ చేయాలి. ఓకే సార్, నివేతా థోమస్ గారు అంటే అప్పటి వరకు హీరోయిన్ గా చాలా కంప్లీట్ రోల్ చేస్తున్నారు. మీరు ఈ సినిమాతో మదర్ రోల్ ని అంటే ఇన్వైట్ చేశారు సార్. మదర్ రోల్ నుంచి స్క్రీన్ మీద చూపించారు కదా, అంటే మదర్ రోల్ కి తను ఈజీగానే ఒప్పుకున్నారా సార్? లేకపోతే తనే కదా హీరోయిన్, మరి తనకు బెడ్ ఇంకో హీరోయిన్ లేదు కదా. ఓకే, అంటే అయినా కూడా మదర్ రోల్, ఒక హీరోయిన్ మదర్ రోల్ చేయాలంటే కొంచెం అది పెద్ద ప్రాబ్లం అండి. అసలు కాదు అంటే లాస్ట్ జనరేషన్ గురించి తెలియదు నాకు, కానీ బట్ ఈ జనరేషన్ యాక్ట్రెస్లకి అయితే అసలు అది ప్రాబ్లం కాదు. ఓకే, నివేద గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? డెడికేటెడ్ ఆర్టిస్ట్ అండి, ఫస్ట్ ర్యాంకర్ తను. మీ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ర్యాంకర్సే సార్. అంటే తన డెడికేషన్ అలా ఉంటుంది, అంటే షీఈస్ వెరీ వెల్, చాలా ప్రిపేర్ అయ్యి వస్తుంది సెట్కి. వర్క్ షాప్స్ లో అంతే డెడికేషన్తో పనిచేస్తుంది. వెరీ మోటివేటెడ్, చాలా చాలా ఇన్స్పైరింగ్ ఆ అమ్మాయి. ఓకే, ఏం నేర్చుకున్నారు సార్? ఇన్స్పైర్డ్ అన్నారు కదా నివేద గారి నుంచి. చాలా డెడికేషన్ అండి. అంటే ఒకటి క్రాక్ చేయాలి అంటే షీ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. షీ విల్ అంటే 100% బెస్ట్ ఇస్తుంది, అవన్నీ కాదు. ఒకటి ఇలా న్యూ ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, లేకపోతే ఒక డైలాగ్ ఉంది, తిరుపతి మాండలిక ఉంది, దాన్ని సీమ్లెస్ గా చేయాలి అనడానికి తను ఎంతైనా ఎఫర్ట్ పెడతాడు. అందులో దాన్ని ఏమంటారు, సెకండ్ థాట్ ఉండదు తనకి. 100కి 200% డెడికేషన్ చూపించే పర్సనాలిటీ అయితే. ఓకే సార్, మూవీ తీసేటప్పుడు కొన్ని సీన్స్ అయితే అంటే మేము స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా ఎమోషనల్ అయిన సీన్స్ అయితే కొన్ని ఉన్నాయి సార్. అసలు అవి స్క్రీన్ మీద చూపించాలి అని అంటే మీరు వెనకాల హార్డ్ వర్క్ కూడా మాకు కనిపిస్తుంది, అంటే ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటే అంత అవుట్పుట్ వస్తుందని. సో అలా మిమ్మల్ని సీన్స్ చేసేటప్పుడు ఏదైనా కదిలించిన పాయింట్ ఉందా సార్? అంటే నేను అనుకున్న దానికన్నా బాగా వచ్చింది ఇలాంటివన్నీ కాదు, కానీ అంటే నివేతది ఆ మౌనలోగా ఉంటది, కొడుకు నామకరణం సీన్, అది బాగా అనిపించింది. అది ఇట్ మూడ్ మీ మానిటర్లో చూసినప్పుడు ఇట్ మూడ్ బాగా అనిపించింది మానిటర్. అదొకటి. తర్వాత ప్రసాద్ది చాలా చిన్న ఎక్స్ప్రెషన్ ఉంటుంది. వాడు కొడుకు బుగ్గని ఇలా ముట్టుకొని ముద్దు పెట్టుకుంటాడు, వాడు పారిపోయి వచ్చాక. చాణక్య అది చాలా చాలా చిన్న ఎక్స్ప్రెషన్. అంటే పవన్ గాడ్ దాన్ని ఏమంటారు, అది ఫస్ట్ డే ఆఫ్ దర్శిత్ షూట్, చాలా చాలా చిన్న అది న్యూయాన్సే. ఆడు వెళ్ళిపోతా ఉంటే జస్ట్ అలా చూస్తూ ఉండాలి అరుణ్ గాడి వైపు, అంటే ఆడేదో క్వశ్చన్ అడిగి వెళ్ళిపోతాడు, అలా చూస్తూ ఉండాలి. అలా అని చెప్పి అందులో కసి కనిపించకూడదు, చిన్న కోపం కనిపించాలి అంతే. అంటే చిన్నపిల్లోడి మీద కోపం ఉండాలి తప్ప చిన్నపిల్లోడి మీద పగ, రివెంజ్ అది ఉండకూడదు. సో యా, నాది నా గౌతమి మేడంది చాలా చాలా చిన్న ఎక్స్ప్రెషన్. అంటే నాకు పెద్ద పెద్ద డైలాగులు వాటన్నిటికన్నా కూడా ఇలా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ బాగా నచ్చుతాయి. సో గౌతమి గారు ఉంటాయి చిన్నది, దాన్ని ఏమంటారు, చాలా 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 మైన్యూటెస్ట్ ఎక్స్ప్రెషన్స్. మేడం నివేత సరస్వతి పాత్ర పుస్తకం చూస్తూ నిద్రపోతే ఒక చిన్న రియాక్షన్ ఇస్తారు మేడం అని వెళ్ళి అది జస్ట్ అది ఆ విన్ షేడ్ పక్క జరుపుతారు, పక్కకి జరిపితే ఆ అమ్మాయి కొంగేసుకుని నిద్రపోతుంది మొఖాన్ని, అప్పుడు మా మేడం ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తారు. దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ లవ్ మోస్ట్. అంటే ఆ చిన్న చిన్న ఆ ఎక్స్ప్రెషన్సే ఆడియన్స్ కి మన పక్కన ఉన్న వాళ్ళు చేస్తున్నట్టు అనిపిస్తుందేమో కదా సార్. మేబీ నాకు అవి బాగా ఇష్టం. చాలా చాలా ఉంటాయి. అరుణ్ ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, క్యూట్ ఎక్స్ప్రెషన్స్. కిరణ్మయి పాత్ర చేసిన అనన్య అవ్వచ్చు, వరుణ్ అవ్వచ్చు, భాగ్యరసర్ అవ్వచ్చు, కృష్ణతేజ, ఎవ్రీబడి వీళ్ళ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ నాకు చాలా గుర్తు, నాకు అవి బాగా నచ్చుతాయి. ఓకే సార్, ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక బెస్ట్ యాక్టర్ అని అంటే కొందరు పేర్లు చెప్తుంటారు సార్. మీ దృష్టిలో ఇండస్ట్రీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి బెస్ట్ యాక్టర్ అంటే మీరు ఎవరు చెప్తారు సార్?
అది మారిపోతూ ఉంటుంది, ఇది వాస్తవం. రీసెంట్ టైంలో మీకు బెస్ట్ యాక్టర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చూసిన సినిమా ఏంటి సార్? రీసెంట్ టైమ్స్లో బెస్ట్ యాక్టర్ యాక్టర్ అంటే పర్ఫార్మెన్స్ అయినా పర్లేదు సార్. బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే నన్ను బాగా కదిలించింది గోట్ లైఫ్లో పృథ్వీరాజ్ గారిది. చాలా అంటే ఒక పాత్ర కోసం అంతలాగా ఎడారిలో మొత్తం అది ఒక సినిమా కోసం అంటే ఆయన దాన్ని యాక్ట్ చేసిన విధానం కూడా. అవును సార్, ఆ గోట్ సినిమాకి అసలు నేషనల్ అవార్డ్స్ ఏది రాలేదని చాలా మంది కూడా దానిపైన క్వశ్చన్ చేస్తున్నారు. మీరేమైనా ఫీల్ అయ్యారా సార్ మరి ఆ సినిమాకి ఎలాంటి అవార్డు? పృథ్వీరాజ్ గారు చెప్పారు గోట్ లైఫ్ యాక్చువల్లీ ఈ సంవత్సరం కంటెస్టెంట్ లో లేదు, లాస్ట్ ఇయర్ ఉండింది. ఓకే, లాస్ట్ ఇయర్ జ్యూరీ ఆర్ ద రైట్ పీపుల్ టు డిసైడ్. అంటే కొన్ని సినిమాలకి వస్తే బాగుండని కూడా మనం ఫీల్ అవుతుంటాం ఇంటర్నల్లీ. మేయల్గన్ కూడా సూపర్ సినిమాలో అయితే కార్తీ నాకు చాలా ఇష్టం ఆ సినిమాలో. సో అలా చాలా మంది పర్ఫార్మెన్సెస్ ఉంటాయండి. మీరు పర్ఫార్మెన్సెస్ కోసం అడిగారు కాబట్టి బన్నీ గారు అవ్వచ్చు పుష్ప 2లో, చాలా మంది ఉంటారండి అసలు. మరి మీరు యాక్టింగ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్ ఫ్యూచర్లో? ఎందుకండి ఇప్పుడు అలాంటి క్వశ్చన్ అడిగారు మీరు అసలు? అంటే డైరెక్టర్లు కూడా మీరు యాక్టింగ్ చేసి చూపిస్తేనే కదా సార్ యాక్టర్స్ చేస్తారు. మీకు కావాల్సిన ఎమోషన్ని మీరు చూపిస్తేనే కదా చేస్తుంటారు. సో యాక్టింగ్ అనేది మీకు బై ఇన్బిల్ట్ అయి ఉంటుంది కదా, సో అందుకు మీరు ఏమైనా చేస్తారా? ఏమోనండి, ఆలోచిద్దాం. అంత ప్లాన్ చేసే వ్యక్తిని కాదు, చూద్దాం ఏం జరుగుతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉందా సార్ యాక్టింగ్? ఇంట్రెస్ట్ అంటే ఏముందండి, అది కూడా ఒక క్రాఫ్ట్. ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఎక్స్ప్లోర్ చేయడమే. ఓకే, అంతే అంటారు. మరి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీని కలిసి మీ ఫ్యామిలీకి ఏమన్నా సర్ప్రైజింగ్ లాంటి ఏమైనా చేశారా సార్? యాక్చువల్లీ ఇంకా ఎవరిని కలవలేదండి. అయ్యయ్యో, అమ్మ నాన్న అందరూ వైజాగ్లో ఉంటారు, సో నేను ఇక్కడ ఉంటాను. అంటే ఇంకా మీట్ అవ్వలేదు? ఇంకా కలవలేదండి. మీరందరూ వదలట్లేదు కదా, మరి మాకు కావాలి కదా సార్. అదే మరి మీ స్వార్థం మీది. అలా ఏం లేదు, మళ్ళీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళలేదని అయ్యో అని కూడా మీరే అంటే. అయ్యో అలా ఏం దుర్మార్గం అంటే లేదు సార్. అంటే ఏదైనా మంచి జరిగినప్పుడు ఆ మంచిని 10 మందికి తెలిసేలా చేయడానికి మేము ప్రయత్నిస్తాం సార్. అవునండి, అది మాత్రం వాస్తవం. సో దానికోసం మాత్రమే అనుకుంటున్నాను అంతే. లేదు సార్, అంటే నిజమే కదా సార్. మేము లేకపోతే మీకు వచ్చిన ఐడెంటిటీ మీ వరకే ఉండేది సార్, కానీ నలుగురికి తెలియాలంటే మేము కావాలి. మీడియా విషయంలో హంబుల్డ్. అందుకే సార్ మేము మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం అంతే. ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది ఎప్పుడు లేదు. ఓకే సార్, చాలా మందికి లైఫ్లో ఫ్రెండ్స్ కూడా చాలా బిగ్ రోల్ ప్లే చేస్తుంటారు. అందులో మీకు మీ లైఫ్లో బిగ్ రోల్ ప్లే చేసిన ఒక బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పండి సార్. చాలా మంది ఉన్నారండి, ఒకళ్ళ పేరు చెప్పలేము. మా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, మా గణేష్ గడ్ ఉంటాడు, మా సందీప్, తర్వాత నా సిఏ ఫ్రెండ్స్ వినయ్, సుధీర్, రాము. ఓకే, మీరు సిఏ చేసిరా సార్? అవునండి. ఓకే, ఆంజనేయులు నా పార్ట్నర్స్. తర్వాత చాలా మంది ఉంటారండి, మధు, మాధవి అని మా ఫ్రెండ్ ఉంటుంది, పుష్కల అని నా బెస్ట్ ఫ్రెండ్ చనిపోయారు. ఓకే, సో ఇలా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి. అంటే నన్ను ప్రేమించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అంటే సక్సెస్ వచ్చిన తర్వాత చాలా మంది మన దగ్గరకు వస్తారు, కానీ సక్సెస్ రాముందుకున్న ఫ్రెండ్స్ అయితే ట్రూ ఫ్రెండ్స్ సార్ వాళ్ళైతే. ఎగ్జాక్ట్లీ, నిజంగానే సార్. ఇప్పుడు మీరు సిఏ చేసిన అంటున్నారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్. మరి మూవీస్ అని అంటే అసలు పంపించారా సార్ మిమ్మల్ని? పంపించారండి. ఏమనలేదా సార్? మా వాళ్ళు ఆల్రెడీ మా ఫ్యామిలీ ఫార్మర్ అయినా కూడా నేను ఇండస్ట్రీ సైడ్ వెళ్తానంటే కాలు ఇరగొడతాను అన్నారు సార్. అదే అండి, మీరు బాగా దుడుకు అనుకుంటారు. మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు? నేను నా సంగతి అలా తెలుసు, చూస్తున్నారు కదా మీరు. అవును సార్, ఏం తెలియనట్టు కనిపిస్తున్నారు, కానీ ఏమో అండి నాకు తెలియదు. చాలా ఇన్నోసెంట్ సార్ మీరు, మాకు అర్థమైపోయింది సార్, చాలా ఇన్నోసెంట్. మరి సిఏ చేసిన తర్వాత ఎప్పుడు జాబ్స్ ట్రై చేయలేదా? లేదంటే 1.5 year నేను బెంగళూరులో పని చేశాను, తర్వాత మానేసి ఇక్కడికి వచ్చాను. ఓకే, ప్యాషన్ తోనే ఇంకా జాబ్ ఫిట్ అయ్యారు. అలాగే ఇంచుమించు అలాంటిదే సార్. మీరు ఎందుకు సార్ అన్ని అలా, దానికోసమే కదా సార్ వచ్చింది, ఇంచుమించు అలాగే కాదు, అదే కదా సార్. ఏదో అండి అంతే. నిజం ఒప్పుకోండి సార్, ఏం కాదు, ఇంచుమించు అలా ఎందుకు సార్, దానికోసమే వచ్చాను. వి ఆల్సో హ్యాపీ. అవునండి, సినిమానే శ్వాసగా సినిమాతోనే బతుకుదాం అని చెప్పి 2013లో బ్యాగ్ వేసుకుని వచ్చానని చెప్పమంటారా? చెప్పండి. లేకపోతే ఐ లవ్ టెల్లింగ్ స్టోరీస్. ఖచ్చితంగా స్టోరీ టెల్లర్గా నాకు
చాలా ఇష్టం. సినిమా అనే ఒక మాధ్యమం చాలా ఇష్టం. దాని మీద ప్రేమ అభిమానంతోనే ఇక్కడికి వచ్చాను. అంతవరకు మాత్రం నిజం. ఓకే, అంత మాత్రం అదైతే నిజం. మరి అంటే స్టోరీ టెల్లింగ్ మీకు చాలా ఇంట్రెస్ట్ కదా, మరి బుక్స్ ఎప్పుడైనా రాసారా సార్? బుక్స్ రాయడానికి ట్రై చేశారా? బుక్స్ రాయలేదండి. విశాలాంధ్ర, ఈనాడు, చతుర, విపుల ఇలా పుస్తకాలు వచ్చేవి. ఆల్మోస్ట్ 2016-17 వరకు కూడా అది పబ్లిషింగ్ లో ఉండేవి. వాటికి 1-2 సార్లు కథలు రాశాను. స్టోరీస్ రాయాలి అంటే కూడా మన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్ కదా సార్. మరి దానికోసం మీరు యోగా అలాంటివి ఏమైనా చేస్తారా? ఏం చేయాలి మీరు? ఓహో, నేను ఉండేది ప్రశాంతంగా, మళ్ళీ దానికి స్పెషల్గా చేయడం ఎందుకంటారా సార్? బాగా నిద్రపోతానండి. ఓకే, బాగా నిద్రపోతారు. అక్కడే సగం అసలు చాలా మంది నేర్చుకోవాలి సార్. అయితే మీ నుంచి నిద్రపోవడం ఎలా అంటే ఏమైనా ట్రిక్స్ ఉంటాయా సార్ తొందరగా నిద్ర పట్టాలంటే? ఏమోనండి, నాకు చిన్నప్పటి నుంచి నాకు నిద్ర పట్టడానికి ఎప్పుడు మాకు అసలు నిద్ర రాదు సార్. మాలాంటి వాళ్ళకి ఏమైనా చెప్పొచ్చు కదా ట్రిక్స్ ఉంటే తొందరగా నిద్రపోవడం ఎలా? ఏమోనండి తెలీదు, కానీ చిన్నప్పుడు మా చెల్లికి అంత త్వరగా నిద్ర పెట్టేది కదా. సో నెంబర్ లెక్క పెట్టడం అనేది రివర్స్ లో నిద్ర వస్తుందట. ప్రయత్నించండి ఒకసారి. ఓకే, 100 నుంచి 1 లెక్క పెట్టి నిద్ర ఓకే అంటే ఎక్కడో మధ్యలో ఎక్కడో నిద్ర వస్తుంట. తెలియదు నాకు. చదువు అంటే నిద్ర వచ్చేస్తారు సార్ ఫస్ట్. అది నెంబర్ ఆల్ఫాబెట్స్ అయితే హ్యాపీగా పుస్తకం తీసుకుని చదవండి, నిద్ర అదే వస్తుంది. నిజం సార్. అయితే చాలా మంది నిద్ర రావాలంటే బుక్స్ చదివే వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే తొందర నిద్రపోవాలని. ఇంకే అయితే కానీ బుక్స్ చదవాలంటే కూడా ఓపిక, సహనం ఉండాలి కదా సార్. అవును, లేకపోతే నాతో మాట్లాడుతుంది బోర్ కొడుతుంది. నిద్ర బోర్ ఏం లేదు సార్, చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు అసలు మీరు. రీసెంట్ గా మీ ఇన్స్టాగ్రామ్ లో కొన్ని పోస్టులు చూసాను సార్ నేను. అంటే మీలో కామెడీ యాంగిల్ ఉందని అందుకే సార్ నేను అనింది. నేనేం పెట్టానండి అంత కామెడీ? మీ ఇన్స్టాగ్రామ్ లో యాంకర్ ని రోస్ట్ చేస్తున్నారు సార్ మీరు. యాంకర్ ని రోస్ట్ చేస్తున్నారు. అది నాది కాదు అనుకుంటా, ఇంకెవరిదో లేదు సార్, మీ ఇన్స్టాగ్రామ్ లోనే చూసాను. కొలాబరేషన్ లో ఉంది సార్. ప్రమోషన్ మీతో పాటు మీ ఫ్రెండ్ కూడా ఉన్నారు సార్, ఓం శాంతి ఫ్రెండ్ డైరెక్టర్ జీవుడు, మా సజీవ్, మీరిద్దరు ఉన్నారు సార్. ఓకే, అలా అంటారా? యాంకర్ బాగా రోస్ట్ అయింది సార్ అందులో. అయితే మీరు సాటి యాంకర్ గా ఆవిడ మీద జాలి చూపించడం, లేకపోతే పాయింట్లు కొట్టడానికి అలా రోస్ట్ గీస్ట్ పదాలు లేదు సార్. అంటే కొంతమందికి హ్యూమర్ ఎలా ఉంటుంది అంటే సార్, పక్కన వాళ్ళకి సెటైర్ వేస్తున్నామా వేయట్లేదు అని తెలియకుండానే వేసేస్తారు, సైలెంట్ గా ఉంటారు. అంటే మీకు తెలియని విషయం మీ గురించి చెప్పానంటారా సార్? ఏమోనండి, మీరు ఏదో ఫీల్ అవుతున్నారు కదా అని చూస్తున్నాను అంతే. లేదు సార్, నిజంగానే మీ మీద ఇప్పుడు నేను సెటైర్ లేసాను అంటారు. సెటైర్ లేదు, నా మీదే మిమ్మల్ని నేను రోస్ట్ చేశాను. రోస్ట్ చేస్తున్నారు సార్ ఇప్పుడు ఇందాక నుంచి కూడా. అవునా? ఓకే. అంటే నార్మల్గా ఎలా అంటే ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఒక ఆన్సర్ చెప్తున్నారు అంటే అందులో నుంచి ఇంకో క్వశ్చన్ పిక్ చేసుకోవాలని ఉంటాం సార్ యాంకర్స్. కానీ మీరు ఒక క్వశ్చన్ ని ఒక ఆన్సర్ కి అక్కడే కట్. అంటే మీరు ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి నేను రోస్ట్ అంటున్నారు. అది నాకు అర్థమైంది. అది ఓకే, మేము ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుందని అంటారా? అంతే కదా, మీరు ఎక్కువ ప్రశ్నలు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే సమాధానం నుంచి మరో ప్రశ్నించడం మా హక్కు సార్. అవును, ఖచ్చితంగా సమాధానం చెప్పడం మీ హక్కు. చెప్పాలి సార్, తప్పదు కదా సార్. చెప్తాను. ఓకే, జోక్స్ అపార్ట్, జోక్స్ చేశారు అనుకుంటున్నారు మీరు ఇప్పటిదాకా? అంటే సరే, ఓకే, సరే. చూసారా సార్, మీకు లేదన్నారు. నాకు తెలియదండి, మీరు నిజంగా జోక్స్ చేశారు ఇప్పటిదాకా? అయ్యో, నేను జోక్స్ వేయలేదు సార్, మీరు జోక్స్ వేస్తుంటే నేను నవ్వుతున్నా. ఓకే, అలా సార్. అలాగే మీరు చాలా మంచి స్క్రిప్ట్లు ఎంచుకోవడానికి, మంచిగా తీయడానికి ట్రై చేస్తుంటారు. సో ఇందులో మీకేమైనా సపోర్ట్ కావాలన్నా ఇండస్ట్రీ నుంచి అయినా లేకపోతే ఫ్రెండ్స్ నుంచి అయినా చాలామంది సపోర్టింగ్ అయితే ఉన్నారు అని కూడా చెప్తున్నారు. సరే, జాగ్రత్తగా చేయాలి అని అంటే, ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇప్పటి నుంచి కొత్తగా మీరు ఇప్పటి వరకు ఉన్న దానికన్నా ఇప్పుడు కొత్తగా ఏమైనా యాడ్ చేసుకుంటారా? లేదండి. ఏం యాడ్ ఇప్పుడు ముందే ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలానే ఉంటారు. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. చాలా మంచి అవార్డు తీసుకొచ్చారు, మన కంట్రీకి తీసుకొచ్చారు, మన రాష్ట్రానికి తీసుకొచ్చారు. 2 తెలుగు రాష్ట్రాలు సగర్వంగా చెప్పుకోదగ్గ సినిమా అని చెప్పొచ్చు. అలాగే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్, రిలీజ్ ఏమైనా చేస్తారా? 35 చిన్న కథ కాదు చేద్దామని అనుకుంటున్నామండి. మోస్ట్లీ టీచర్స్ డే రోజు కొన్ని షోస్ వేస్తారేమో. ఓకే, అంటే చాలా మంది టీచర్స్ డే అన్నారు, చిల్డ్రన్స్ డే అన్నారు. టీచర్స్ డే ఇస్తారా, చిల్డ్రన్స్ డే ఇస్తారా? టీచర్స్ డే, మోస్ట్లీ టీచర్స్ డే అనుకుంటున్నాం, లేదంటే చిల్డ్రన్స్ డేకి వెళ్ళొచ్చు, మాకు తెలియదు. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. చూసారు కదా, 35 చిన్న కథ కాదు. సో మన అచ్చమైన తెలుగు సాంప్రదాయాలు ఎలా ఉంటాయి, ప్రతి ఇంట్లో జరిగే కథ కాబట్టి మళ్ళీ September 5న రిలీజ్ అవుతుంది. థియేటర్కి వెళ్ళండి.
చెప్పండి అవుతుందో లేదో ఎవడో తెలుసు అన్న బాధ. సో సెప్టెంబర్ 5కి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లో చూడండి. ఇది ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్, థ్యాంక్ యూ మా.